అందుకు నేను ఎక్కువ జనాభాగా చేస్తానంటుంది. మీరు ఎక్కువ జనాభాగా చేయటం కోసమే అబ్రహాంని పిలవలేదు, పోగొట్టుకున్న స్థితిని మరలా ఇవ్వటం కోసం పిలుచుకున్నాడు. కాబట్టి ఎక్కువ జనం కోసం పిలుచుకున్నాడు అబ్రహాం అని మనం అనుకోకూడదు. కణాన్ని ఇవ్వటం కోసం పిలుచుకున్నాడు అని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకు ఇచ్చాడంట? వాళ్ళ ఐగుప్తుల నుంచి బయటికి అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ అన్ని జనులందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి ఆ కనాన్ అనే దేశాన్ని వీళ్ళకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఈ 2 ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. ఎందుకు? అంతతో మాత్రమే ముగింపు కాదండి. ఇప్పుడు 44 వచ్చింది కదండి. ఎందుకోసం అంట? వాళ్ళు తన కట్టడలను గైకొనున్నట్లును, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును, అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించను, జనముల కష్టార్జితమును వారి స్వాధీనపరుచుకొనిది. యెహోవాను ఉంటారా స్తుతించకుండా? ఉందామా? మనకు గొప్ప భాగ్యాన్ని ఎవరైనా ఇస్తారా? మనం పోగొట్టుకున్న స్థితిని మళ్ళా మనకు దయచేసే వాళ్ళు ఈ భూమి మీద మా నాన్న కానీ, మా అమ్మ కానీ, మా పెదనాన్న కానీ, పెద్దమ్మ కానీ, రాజకీయ నాయకులు కానీ, డబ్బున్న వాళ్ళు కానీ ఎవరన్నా పోగొట్టుకున్న స్థితిని తీసుకొచ్చి మనకి ఇవ్వగలుగుతారా? ఆయన మాత్రమే. అవిధేయత చూపించాము. తినద్దు అని చెప్పిన తర్వాత కూడా ఏం చేసాం? పండు తిన్నామంతే, వదిలిపెట్టేశాడా? మనం మాట మీద ఉండేవాళ్ళం కాదు, ఆయన మాట ఇస్తే నమ్మదగిన వాడు అన్నమాట. అర్థమవుతుందండి? ఆయన లాగా మనం ప్రేమించే వాళ్ళు లేరు. మోకాలు వేస్తే లెగవ బుద్ధి కాకూడదు అంతే. చచ్చిపోయిన తర్వాత లెగవాలనిపించాలి మోకాలు వేస్తే. అర్థమవుతుందండి? మోకాలు వేసామంటే ఇంతవరకే ఇచ్చింది మనం. ఆయన ప్రేమను బట్టి ఇంతవరకే మనం ప్రార్థన చేయగలిగింది. ఎంత సమయం అయినా మనం ప్రార్థన చేయగలిగింది. మోకాలు ఎత్తాలంటే బాధ కలగాలి. మోకాలు వేసిన తర్వాత ఇక చాలు ప్రార్థన, ఇప్పుడు అరగంట చేసాం అని మోకాళ్ళు తీస్తుంటే ఆ బాధ కలగకుండా మోకాళ్ళు తీయకూడదు అంతే. ఇది సరిపోదు, నా జీవిత కాలం ఆయుష్ ఇక్కడే వదిలిపెట్టాలని అనుకోవాలి. అర్థమవుతుందండి? మోకరించి ఎంతోమంది అంట. డేవిడ్ లివింగ్స్టన్ ఒక గొప్ప మిషనరీ, ఆ జీవితాలు ఎట్లా ముగించారో తెలుసండి. ఆఫ్రికా వెళ్ళి దేవుడిచ్చిన పిలుపుని బట్టి ఆఫ్రికా వెళ్ళి పరిచర్య చేస్తుంటే ముళ్ళు ఇక్కడ కంట్లో గుచ్చుకొని ఇట్నుంచి కన్ను కనపడేది కాదంట. సింహాలు దాడి చేస్తూ ఉండేయంట. ఇక్కడ ఏనుగులు దాడి చేస్తాయి కదా పొలాల మీద, సింహాలు దాడి చేస్తే ఈ భుజం మీద కొరిగితే ఆ చేయి లేగలేదంట జీవితకాలం. మీకు తెలుసో లేదో, వాళ్ళ భార్య ఇంటి దగ్గర ఉంటేనంట పరిచర్యను చేస్తూ ఉంటే వాళ్ళ భార్య అక్కడ ఉండి ఈయన సహకరిస్తూ ఉంటే ఈయన అవతారం ఎట్లాగైపోయిందంటే కోట్ వేసుకొని అక్కడికి వెళ్ళిన పరిచర్య చేయటం ఆఫ్రికా వెళ్ళిన ఆయన ఆకారం వికారంగా మారిపోయి ఇంటికి వచ్చి వాళ్ళ భార్య ముందు నిలబడితే వాళ్ళ భార్య గుర్తుపట్టలేదంట. ఆయన ఎవరండి మీరని అడిగిందంట. అర్థమవుతుందండి? తన భర్త పరిస్థితి చూస్తే తట్టుకోలేక నేను నీకు దూరంగా ఉన్నాను, నేను కూడా వస్తానని చెప్తే తర్వాత అక్కడి నుంచి ఆమె కూడా ఆయనతో పాటు వెళ్తే అక్కడ ఒక వ్యాధి